అవ్వలేలా జల్లి జల్లి కానీ ఎంతసేపు ఇన్నోళ్ళు లెవెలు ఇన్నోళ్ళు లెవెలు పన్నోళ్ళు లెవెలు పన్నట్టు నటిస్తున్నోళ్ళు లెవెలు అన్ని జాతుల పక్షులకు కొంగలకు అన్నిటికీ నేను చెప్తున్నది ఏంటంటే నా పొలంలోకి వచ్చి నాటు నాశనం చేసిన తొక్కిన చెడగొట్టిన మీకు మంచిగా ఉండదు ఖబర్దారు. ఇంకోటి నేను పండుగ ముందట మందు చల్లుతాను నా పొలంలో. ఈ పొలంలో మందు బుక్కి ఏమి చచ్చిపోయినా పిట్టలు ఏమి చచ్చిపోయినా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పండుగకు కోడి కోసుకోను, మీరే కూరకాయతారు మరి ఖబర్దారు. మన్నువాడ నిన్ననే పెట్టిన ఒడ్డు ఆ ఒడ్డు ఎక్కబడిచి మల్లన్న పట్నం మీద ఎగిరినట్టు ఎగురబడిచి నేను వచ్చే మన్నువాడ దప్ప మళ్ళా దప్పు పట్టు పెడతావా? నా మగనికి తెరకాయనంటే ఆ దప్పును కొట్టినట్టు కొడతాడు. నీ ఈ పచ్చి చింతపండు వద్దు నేను ఎట్లా మనవాడు. ఓ నడవకపోడా గక్కడేం చేస్తాను నువ్వేమో చేనుల బొమ్మలకి రావత్తలేదా? ఏడికైనా గింత నేను ఎట్లా మనవాడా చూస్తానా పెద్ద ఏదో దగ్గర పాలలో సపరేకుంటే ఎట్ట పెడితే అట్ట మాట్లాడుతుంది. మళ్ళీ తప్పదు కూడా పెడతా పడిపోవాలి. చూసినా అవయ్య ముచ్చట దీని ఈ అవ్వ గట్టినే ఉండే మోర అవి నన్నేడ పోగోయని ఇచ్చింది. అబ్బో ఏవులే అది మీ మేనత్త బిడ్డ మీ మేనవా బిడ్డ పట్టుకే ఏదో మరదల బిడ్డ అనుకుంటున్నావు కానీ నేను అనవకున్నట్టు మంది కూడా ఏడుకైనా నాదే తప్పు తీస్తావు. ఇక నువ్వే నాకు సపోర్ట్ చేయకుంటే లోకం అంతా నాకు ఉన్నప్పుడు మధ్య ఉండాలి. ఒడ్డు చెక్కినాడు ఒడ్డు నేను చెక్కినా బాబు నాకు చెక్కదా కైకులోనికి 90 ఇచ్చి ఆ చెక్కు అంటే అటు చెక్కింది. దాన్ని నేనేం చెప్తా ఎటు పోతే మనం కలుసుకున్నాడు రాదా మనది మనకు వాళ్ళతోని మాకొత్త ఉన్నదంతా ఉడుచుకపోయినాక ఈడొక్కడు మన గండన దాపురించుడు ఇంత అమ్ముకొని పోతే ఇంత బట్టి నేనే చేసుకుంటా కానీ నాకు మొగడు చక్కదనం లేక నేను వచ్చే మన ఇలా ఎంత కలిసి ఏం చేస్తారు అనుకుంటారు. రమ్మని రా నీకన్నా కబురున్నాయా? తప్పు తప్పు ఆగినాడు అదైతే నీకు పక్కదా రమ్మను రదాన్ని రమ్మను. నీ పెళ్ళానికి ఏమన్నా కొమ్ములున్నాయా? రమ్మను. ఏంది ఏమో బాగా మాట్లాడుతుంది మా మనిషి ఏమైంది ఏమైంది అంటావా? నేను పిట్టలు పంపిస్తాను తప్పు కొడుకోను నేను తప్పు కొడతా ఇది కుక్కల మీద వచ్చి పడి మనం ఒడ్లంతా ఎక్కినట నేను ఎక్కినా కుక్క నక్క అంటున్నావేందిరా కవిరిపోయిన ఒక గోడ ఏంది తప్పు కొడతానంటే నీ ఇంట్లో వచ్చి కొడతాడా నీ ఇంటి వెనక కొడతాడా ఇంటి ముందర కొడతాడా ఏం చేయంటున్నావేం చేయ అన్న బిడ్డ ఎవరో తమ్ముడు బిడ్డవే ఓ నువ్వు అత్తమని నేను అత్త అత్త అని విలువల్ల ఊరే ఒకటి బాగా ఉన్నాక అత్త వచ్చి తెలియదు ఆడలు వచ్చి తెలియదు ఆడబిడ్డ తెలియదు నా అత్తనే నేను విలువలే నేను విలువలే ఇంకా అవునే అందుకనే చెప్పనవే అయింది. అవనేమంటున్నావా మా అవననే అధికారం నీకు ఎక్కడదే అవు అడగవే అడుగు. అవురా మీ అవ్వననే అధికారం నీకు లేదు నాకు లేదు కానీ నన్ను అనే అధికారం మాత్రం నీకున్నది. మా అత్త మీద ఏడ్చి బంగారం దిగేసుకున్నది ఒక్కనాడు నెగలనిచ్చిందా నెగలని ఎక్కడైనా ఇదంతా నీ అత్త నన్నుడు కాదే అసలు నిన్న నాదే. ఓ నువ్వు అడుగు పెట్టిన వాళ్ళు ఆడాదికే కన్ను మూసింది నీ అత్త దేశవంతురాలు పట్టుకే ఇంకేడు లవ్ ముడతాడు కుక్క మూసినట్టు. ఓ మామ చూస్తున్నావా ఏం సప్పుడు ఎత్తలేవు మీ జోలికి వస్తున్నావా మీ వార్తకి వస్తున్నావా అత్త ఎట్లా మాట్లాడుతుందో చూడు. అది కొచ్చదే దాంతో అవు కొద్దే నీ జాడే కొద్ది నీ కొద్ది జాడని ఇట్లా మనవాడా నాకేం తెలియని దానికి కొద్ది జాడ జారం వస్తే అవరా పోరగాడు మూడు నారక్క వేకులు పుట్టింది ఎక్కడ లేకి రాజ్యం దాన్ని తీసుకొచ్చి అందరం ఎక్కించారు నలవకపోవడ నువ్వు మంచి అయినాక నీ తమ్ముడు భూమి అంతా మనకు కాకపోవునా మనది మనకు కావాలి కానీ ఇంకోది మనకనుక నేను గింత మంచిదాన్ని పట్టుకే ఇదంతా నీ వల్ల కిడిచిపెట్టిన మీ తమ్మునికి నేను గిట్ట ఆవిడ కొద్దిసేపు ఎత్తాను ఆయన తాళ్ళకు పోలేపోదు భూమి మనకే పట్టవు బతకనే ఏం లేదు మన నేను అట్లా మనవాడ వారు చేనువా ఇక రారా నీ దయను నా ఎంబడి పడ్డదేమో కాకులోలే రమ్మని రమ్మ ఏం చేస్తారో చూస్తామని తప్పు ఆడిచ్చినట్టు మొన్న పోయిన దసరా పండుగ కొట్టామని ఈ పంట వలిగింది. ఏకి పండుగ ముందర గవర్నమెంట్లో లేదు ఆగు నువ్వు నువ్వు ఊకుంటా వాటి ఊకుంటానా లేకపోతే మన ఈ తప్పు మోయితో ఏందవ్వా ఏంది ఏం జరగలేదు ఏంది రా గొడ్డోళ్ళ మీ అయ్యి ఉండంగా నేను ఉండంగా ఈడున్నది చూడు ఎన్ని మాటలు మాట్లాడతారు. ఏం చేస్తాను నువ్వు బాగానే ఎగురుతున్నావు. నేను ఎగురుతాను నారా డప్పు చేతులు ఉన్నదని కట్టం అని ఎగురుతానా నీ అవ్వమ్మ కూడా నీ అయ్యమ్మ కూడా నువ్వు వచ్చి ఏమి ఎగురుతున్నావు అంటారు నారా ఈ మళ్ళా వాళ్ళు కొడతా నీ అవ్వే ఎగురుతుంది కాకోలే
నా అవ్వే వదులుతాంది ఇప్పుడు మీరిద్దరు మొగుడు పిల్లలు బాగా వదులుతారు మా అవ్వ మీదకి. చూసినవా అరయ్య దాని మాటలు దండం మీద బట్టలు ఎత్తుకొచ్చే ముఖంది అది కోతులు ఆడిచ్చినట్టు ఆడిస్తే ఇడు కోత అన్నట్టు ఆడతాడు. అది ఎవరితో ఏ ఊరిదో ఎక్కడదో నీకు ఈ పెద్దయ్య తెలియదు ఈ పెద్దవ తెలియదు ఎవరు తెలియదురా నీకు. చప్పుడు ఎత్తలేమే ఎవరితో అని మాట్లాడుతున్నా పుత్తగట్టి పెళ్లి చేసుకోలేదు అని నమ్మవాడు. అవునే అందుకని ఆడకు అత్తను పంపినవు ఆయన 6 నెలలకు మామను పంపినవు. అయితే అని బిడ్డ ఏదో పెద్ద వాటి మాట అనేది ఓర్చుకో. అయినా అవ్వ మామ పెద్దదనం అంటే పెద్దదాని లెక్క మాట్లాడుతుందా? మా అవ్వ నన్ను ఇంతవరకు ఒక్క మాట అనలే, మా అత్త కూడా అనలే, నా మొగడు అంటేనే పడతలేను గావంటే నేను ఎందుకు పడతా? నేను కూడా అండి అవురా నువ్వు వెనకపోయి పట్టుకునే అది ఆడుతుంది నువ్వు ఆడుతున్నావు. అయినా నా మొగడిని అంటున్నావు గాని మామ చెప్పింది నన్ను విన్నావా? ఓ నగలు దిగేసుకొని తిప్పుకుంటా తిరుగుతావు. అవు నా నగల మీద నేర్పే ఈ 41 పొడు చేయించిండు అనుకుంటానుగా. ఈ 41 పొడు ఏం కట్టం చేయడానికి నేను చేసుకోను అన్న. మా అవ్వగారు ముండ కొడుకులే నా అన్నగారు కాలు మక్కి తోలిండ్రు. ఈడు కట్టం చేయకుండా మంచిదే ఎక్కువ పొలం ఉన్నది 5 ఎకరాలు అక్కడ ఉన్నది అని చేసుక బతుకుతావా అని ఇచ్చిండు. అవునే బాబు ఇవన్నీ నాకు చెప్పపోతే ఏదో మంచిగా ఉంటుందని అనుకున్నా ఇట్లా నాకేం తెలుసురా మొద్దోరు ఉండడు కచ్చరం కడితే కరీంనగర్ దాకా గుండుతాడు అని చేసుకున్నా. చూసినారు శ్రీనివాసు ఆనే అన్న అవ్వగుణం నీకు తెలియదా అని వదినా నీకు తెలియదా మా అవ్వగుణం ఎట్లుంటుందని. ఇకనే సప్పు లేకుండా లేరు కైకిలో ఆల్రెడీ పోతాను అంటే ఎన్ని అంటే అన్ని వడవంటవా? అడుమంటం అని చెప్పేసాను కదా ఆమె గుణమే అంత నోరే కట్టుంటది ఆమెది. నోరు కాస ఉంటుంది అంటే తమ్మి ఎవరు పడితే వాళ్ళ మీద ఎట్ట అంటే అమ్ముకుంటారా? ఊకుంటా అంటే నీకు తెలియదా అన్న మా అవ్వ గురించి ఎట్లుంటది. అయ్య సబ్బు లేకనే ఉంటాడా పెళ్ళ సబ్బు లేక నేను సబ్బు లేకనేనా నీకు తెలియదా అనే. ఉన్నారా ఒడ్డు ఎక్కిన అని మొత్తం నా ఇట్ట వచ్చినట్టు అన్నది. ఇప్పుడు నాకు సపోర్ట్ నా పెళ్ళ మధ్య పట్టుకోవాలి లేకపోతే నన్ను ఘోరం చేస్తున్నావా? పోనీ అన్న పోనీ అది గట్టినే మాట్లాడుతుంది ఇక. అంటే నువ్వు కూడా అయ్యో ఒక్కబడతలేడా అన్న ఏం తెలియదు అన్న కేంద్రం తెలియదా నీకు తెలియదా అంటున్నావు. నేను అంత కొచ్చదన్నారా నేను అంత అటుకరాడుదన్నారా? అవు కొచ్చదే కాదా రోజు చెప్తాది నాకు ఇది. అవునే ఈడు ఎంత మంచి పోరాడు నువ్వు చెప్పి పట్టుక ఇడికింత చెడ్డా. నాకు ఇన్ని రోజులు ఎదురు పడితే పెద్దవాడిని మాట్లాడేవాడు ఇప్పుడు మారిపోయిండే. నువ్వు ఏం ఊరికొస్తున్న వారికి నేను వచ్చమని రా ఏంగా నువ్వు బాగా మాట్లాడుతావు నీ చెత్తకు భయపడుతున్నా అనుకున్నావా అని అంగబెట్టి గుర్తు చీగంటుకొని రాడగొడతా. ఏమల్ని గుర్తుతావే నువ్వు? ఇంకా నిన్నే సప్పు లేకుండే రే తమ్మి నీకేం తెలియదురా 2 శిఖల మధ్య మొగడు పోదు మన మొగోళ్ళ ఒక్కటి ఏంటనుకున్నా దీని దెబ్బేందో నాకు తెలుసు. సుమతి చూసినా 41 పొడు పెన్లన్నీ ఎగబెడతాంటే కొట్టే ఏ పట్టు కొడతావు కొట్టే 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 కొట్టు కొట్టే పెట్టు చేతులు చుట్టూ తిరుగు చేతులు తిరుగువా అయ్యో దేవుడు దీని చేతుల్లో చెట్లు మనవా 3 మగవాళ్ళ ముంగట్ల నన్ను గింత కొట్టిందంటే ఇంట్లో మొగన్ని ఎంత కొడుతుందో దేవుడు. అయ్యో నా మగడన్న గిన్నె కొట్టలేదే దేవుడు. నీ దెబ్బలు మా పెద్దమ్మకు మంచిగా నా జోలికే వస్తుందా మరి? ఇంకోసారి మన పొలం జోలికి రాదు మన జోలికి రాదు. మంచిగా వేసినా సుమతి పాప నడిచింది తప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యన టీవీ. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా వచ్చే వీడియోలో మళ్ళా కలుతా. అంతవరకు శనార్థి కింద గంట ఉంటది దాన్ని మంచిగా కొట్టుర్రి. జై.